మనము బిఫోర్ క్లాస్లో మెథడ్స్ లైక్ హెడ్, టేల్, అండ్ లాక్, ఐలాక్, టేక్ అలా ఫంక్షన్స్ చూసాం కదా. అలాగే మనము ఇప్పుడు కూడా కొన్ని ఫంక్షన్స్ చూద్దాము, 1 or 2 ఫంక్షన్స్ చూద్దాము. బిఫోర్ దట్ ఒకసారి మనము లైబ్రరీస్ గురించి చూద్దాము. పాండాస్ అని మనము పైథాన్ యొక్క లైబ్రరీ చూసాం. అలాగే మనకు డిఫరెంట్ లైబ్రరీస్ ఏంటో కొన్ని చూద్దామండి. సో పాండాస్ అనేది మనం ఒక లైబ్రరీ అని చెప్పాము. సో ఇది ఏం చేస్తుంది మనకు, ఇట్ ఈస్ యూజ్ ఫర్ మేకింగ్ డేటా ఫ్రేమ్ ఆపరేషన్ చేయడానికి కానీ, డేటా ఫ్రేమ్ తర్వాతకి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఇలా చేయొచ్చు పాండాస్లో. అండ్ నెక్స్ట్ మనకు ఇంకొకటి వచ్చి NumPy. ఓకే, సో ఇందులో మనము నేమ్లోనే ఉంటుంది నంబర్స్ మనకి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనుకోవచ్చు. సో న్యూమరికల్ ఆర్ మ్యాథ్ ఆపరేషన్స్, అండ్ it also works with array అండి. ఓకే, నెక్స్ట్ మ్యాట్ప్లాట్లిబ్. ఓకే, మ్యాట్ప్లాట్లిబ్ అండి. సో ఇందులో మనము ప్లాటింగ్ చేయొచ్చు, గ్రాఫ్ విజువలైజేషన్. సో మనము ఇన్ కేస్ స్టాటిస్టికల్గా ఏమైనా గ్రాఫ్లు ఉన్నా కానీ బ్యాచర్స్, పైచర్స్ అలాంటివన్నీ కూడా మనం ఈ మ్యాట్ప్లాట్లిబ్లో ఈ లైబ్రరీలో చూస్తామండి. ఓకే, అండ్ నెక్స్ట్ సీబర్న్ అండి. సీబర్న్ అనదర్ లైబ్రరీ ఈజ్ సీబర్న్. సో ఇందులో మనం ప్లాట్స్ చూస్తాము. సో ప్లాట్ అంటున్నాము ఏంటంటే ఇట్ విల్ డ్రా ద points in diagram. Okay, we'll draw the points in the diagram. Okay, so ఇవన్నీ డిఫరెంట్ లైబ్రరీస్ అండి, సమ్ ఆఫ్ డిఫరెంట్ లైబ్రరీస్ ఇన్ పైథాన్. సో మనం ఎప్పుడు కూడా మనం ఈ డేటా ఫ్రేమ్ పైథాన్ వర్క్ చేసేటప్పుడు మనము ఏం రన్ చేయాలి అంటే, డేటా ఫ్రేమ్ చేయాలి అంటే పాండాస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఎవ్రీ టైం మనం న్యూగా స్టార్ట్ చేస్తున్నామంటే వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ద పాండాస్ లైబ్రరీ అండి. IMPORT, ఇంపోర్ట్ పాండాస్ PD. ఓకే, సో నెక్స్ట్ థింగ్. ఓకే, ఇందులో నేను ఇవాళ నా డేటా ఫ్రేమ్ మనకు తెలుసు ఆల్రెడీ, మనం డేటా ఫ్రేమ్ ఎలా చేసుకోవాలో. సో నేను ఒక డేటా ఫ్రేమ్ని రీడ్ చేస్తానండి. సో PD డాట్ మనం రీడ్ చేయాలంటే PD డాట్ యూజ్ చేస్తాము, _ CSV ఆర్ XLX మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫైల్ రీడ్ చేస్తాను. Copy as path, take it, and so for reading we have to keep the R here and run it. So it will read the data. Okay, run it here. Yes, we'll see the data here. How many rows? 25,480 rows and 12 columns. ఓకే, ఇప్పుడు మనకున్న రోస్లో ఏది మనకు న్యూమరికల్, ఏది మనకు కేటగిరికల్ అనేది మనం ఎలా చూస్ చేసుకుంటామంటే, సో ఆల్రెడీ మనకు DF నా డేటా ఫ్రేమ్ నేమ్ వచ్చి కాలమ్స్. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి. అండ్ D టైప్స్ కూడా మనకు తెలుసు అండి. సో అలాగే మనం ఈ D టైప్స్ బేస్ చేసుకుని ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఏవైతే ఉంటాయో అవి చూస్ చేసుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని మన కేటగిరికల్ అండ్ న్యూమరికల్ అని చూస్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ నేను D టైప్స్ చూసుకుంటున్నాను. DF డాట్ సెలెక్ట్ _ D types of include _ object. So object is a categorical one. Object equals to
స్పెల్లింగ్ ఎర్రర్ లేకుండా చూసుకుందామండి. ఆబ్జెక్ట్ డాట్ కాలమ్స్. ఓకే, లేకుండా. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి. ఓకే, సో ఇవన్నీ కూడా నాకు కేటగిరికల్ కింద వస్తాయి. అది ఇఫ్ నాట్ ఆబ్జెక్ట్ అంటే అది మనకు న్యూమరికల్ కిందికి వచ్చేస్తాయి. సో వాట్ విల్ టేక్ న్యూమరికల్. సో మనకు ఆబ్జెక్ట్ ఇంక్లూడ్ అవ్వాలా? కాదు, ఎక్స్క్లూడ్ దిస్ టైప్. సో సెలెక్ట్ డేటా డి టైప్స్ నుంచి మనము ఎక్స్క్లూడ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, నమ్ ఎస్ ఎస్. సో ఇప్పుడు నేను ఈ విధంగా మనకు కేటగిరికల్ అండ్ న్యూమరికల్ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు నాకు ఇండివిజువల్గా కాంటినెంట్లో ఏముంది, ఎడ్యుకేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇలా కావాలి అనుకున్నప్పుడు మనం ఏం విధంగా చేసుకోవచ్చు. సో సింపుల్ అండి. సో వీ కెన్ డూ డిఎఫ్ ఆఫ్ కాంటినెంట్లో మనకి ఏమున్నాయి. ఓకే, ఐ రన్ ఇట్. ఎస్. సో మనకు కాంటినెంట్లో ఏషియా, ఆఫ్రికా ఇలా లెంత్ వచ్చేసి 25,480 ఉన్నాయండి. ఓకే, సో ఇందులో మనకు యూనిక్గా ఏమున్నాయి, ఇన్ని డేటాలో మనకు ఎంత యూనిక్గా ఉంది, ఏవేవి ఉన్నాయి, రిపీటెడ్గా ఉన్నాయి, నాన్ రిపీటెడ్గా ఉన్నాయి అనేది మనకు తెలియదు కాబట్టి, సో ఆల్ ద లైన్స్ మనకు ఎన్ని ఉన్నాయి అనేది తెలియదు కాబట్టి మనము యూనిక్ వాల్యూస్ ఫైండ్ చేద్దాం. సో యూనిక్ అంటే విచ్ విల్ రిటర్న్స్ ద non-repeated which will gives the unique value, which will returns the unique value. Okay, so unique function చూద్దామండి. let's see. సో df డాట్ నాకు ఎందులో కావాలి, df కాంటినెంట్లో కావాలి కదా. సో కాంటినెంట్లో మనకు 25,480 ఉన్నాయి. సో అందులో ఏమున్నాయి, కాంటినెంట్ యూనిక్. నాకు ఇందులో ఈ యూనిక్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఏమున్నాయి చూద్దాం. ఎస్, ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, యూరోప్, సౌత్ అమెరికా ఇవి ఉన్నాయండి. ఓకే, సో ఈ విధంగా కాంటినెంట్స్ వచ్చాయి. అయితే దీని లెంత్ ఎన్ని ఉన్నాయి, నేను ఇలా 1 కౌంట్ చేసుకుంటూ వెళ్ళాను కదా, అలా కాకుండా నేను ఎన్ యూనిక్ యూజ్ చేస్తానండి. ఓకే, ఎన్ యూనిక్ అంటే నెంబర్ అనమాట. ఇది జస్ట్ లైక్ మనకు లెంత్ ఫంక్షన్ లాగానే వర్క్ అవుతుంది. ఇట్ వర్క్స్ లైక్ లెంత్ ఓన్లీ. సో లెట్ me write df of simple and copy it n unique. ఎస్, ఎన్ని ఉన్నాయంటే 6. సో ఇది ఇలా కూడా రాయొచ్చు అండి. మనం లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు, ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. లెంత్ ఆఫ్ సింపుల్ like this also we can get. So by using length or by using n unique మనము ఈ విధంగా లెంత్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఏషియాలో ఎంతమంది నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఉన్నారు అనేది నేను చెక్ చేయాలి ఇండివిజువల్గా అంటే లెట్ మీ చెక్. సో డిఎఫ్ ఆఫ్ కాంటినెంట్, ఈ కాంటినెంట్లో ఓకే ఓన్లీ నేను ఒక ఏషియా మాత్రమే కావాలి అనుకుంటున్నా. ఇందులో నాకు ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, ఏషియా, ఆఫ్రికాలో 6 కాంటినెంట్స్ ఉన్నాయి కదా. బట్ నాకు ఈ 6 కాంటినెంట్స్లో ఓన్లీ నాకు ఏషియా కావాలి. ఏషియాలో ఎంతమంది అప్లికెంట్స్ వచ్చారు అనేది మనకు తెలియాలి. అలాంటప్పుడు నేను కండిషన్ రాస్తానండి, డిఎఫ్ ఆఫ్ కాంటినెంట్. నా కండిషన్ ఏంటి, my condition is to have the ఏషియాది కావాలి. ఓకే,
So df of condition length. Yes, sorry, length. Okay, wait condition. I have not specified here condition అనేది కాబట్టి నేను కండిషన్ అని చెప్పాను కదా ఇక్కడ. దిస్ ఈజ్ మై కండిషన్. ఎస్, whatever we get. Asia, key error is Asia. Asia, I pick here. Control C. ఎస్, హియర్ మనం ఇక్కడ డబుల్ ఈక్వల్స్ ఇవ్వాలి, లేదంటే అసైన్ అయిపోతాయి, అందుకే మనకు మిస్టేక్ వచ్చింది. సో లెట్ మీ రన్ దిస్. ఎస్, యూ కెన్ ఫైండ్ దట్ 16,861 రోస్ ఉన్నాయండి మనకు ఏషియావి. ఓకే, సో నాకు ఇప్పుడు నేను ప్రతిదీ కూడా నాకు డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నాయి కదా, సో ఆ కాంటినెంట్స్ అన్నిటినీ కూడా నాకు ఎన్నెన్ని అప్లికెంట్స్ వచ్చాయి, ఎంతమంది అప్లికెంట్స్ వచ్చారు అనేది నాకు కావాలి. కాబట్టి నేను సో సింపుల్గా నాకు యూనిక్ ఫంక్షన్ యూస్ చేస్తానండి. యూనిక్ ఈక్వల్స్ టు డిఎఫ్ ఆఫ్ కాంటినెంట్. నేను ఆ నేమ్ వేరియబుల్ ఇచ్చానండి. నాకు యూనిక్గా కావాలి అంటే డిఎఫ్ ఆఫ్ కాంటినెంట్ ఓకే, సో యూనిక్ అన్నాం కాబట్టి యూనిక్ ఫర్ ఐ ఇన్, నేను ఫర్ లూప్ యూస్ చేస్తున్నాను. ఫర్ ఐ ఇన్ యూనిక్. ఓకే, సో మనకు తెలుసు ఇండెక్స్ ఫాలో అవ్వాలని. డిఎఫ్ ఆఫ్ కాంటినెంట్, ఈ అంత కాంటినెంట్లో మొత్తం ఉన్న కాలమ్స్లో మనకి ఏం కావాలో కండిషన్ వచ్చేసి డిఎఫ్ ఆఫ్ ఇండివిజువల్గా మనం ఒకటి అడుగుతున్నాం కదా, కాంటినెంట్ లూపింగ్ చేస్తున్నాం కాబట్టి డబ్ల్యూ ఈక్వల్స్ టు ఐ సారీ లెంత్ ఆఫ్ df of suppose this is my condition. So I'll get from this count. Okay, what I want to print means print of the number of applicants from, సో ఒక్కొక్క కాంటినెంట్, ఏ కాంటినెంట్ అయితే అది వస్తుంది అనమాట మనకు, ఐ ఇది వస్తుంది. ఓకే, అండ్ ఇట్స్ కౌంట్. Okay, later method object is not iterable. Let's see. Yes, here మనం మిస్ చేసామండి బ్రాకెట్స్. ఇట్స్ a method, right? Function మనము let me run. Yes, here we can see
సో ఇండివిజువల్గా ఒక్కొక్కటి రన్ చేయకుండా మనం ఫర్ లూప్ని యూస్ చేసుకుని ఒక్కొక్క కాంటినెంట్ నుంచి మనకు ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చారు, ఎన్ని అప్లికెంట్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్కి. సో ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ ద ఎంప్లాయీస్ ఫ్రమ్ ఏషియా 16,861 అండ్ ఆఫ్రికా 551. ఇలా డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి మనకు ఎంతమంది అప్లికెంట్స్ వచ్చాయి అనేది మనము లూపింగ్ ద్వారా వస్తుందండి. థ్యాంక్ యూ.